నమస్తే. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురువుగారు, చాలామంది ఈ మరుగుమందు ఇంకా చేతబడి చేసి మనుషులని ఆవిష్కరణ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నిజంగానే ఈ మరుగుమందు ఇలా చేతబడులు అనేటివి మనుషుల మీద పనిచేస్తూ ఉంటాయా? తప్పకుండా మరుగుమందు ఉంటుంది, ఇది వాస్తవం. చేతబడి ఉన్నది వాస్తవం. ఇప్పుడు రాముడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారుగా, నేను నమ్ముతున్నాను. నా రాముడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను. సరే, మీరు నమ్ముతున్నాను లేదని మీ ఆత్మ తెలుస్తుంది. విష్ణువు ఉన్నాడని నమ్ముతాను, శివుడు ఉన్నాడని నమ్ముతాను. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో ఆటోమేటిక్గా రాక్షసుడు ఉంటాడుగా, రావణాసుడు ఉంటాడు, ఇతరత్ర దుర్మార్గమైనటువంటి రాక్షసులు ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఉన్నప్పుడు రాక్షసుడు ఖచ్చితంగా ఉంటాడు. సో మంచి అనేటువంటిది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందిగా. జస్ట్ మీరు డైలాగులు మార్చుకుని అంతే, దట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ? సో సైంటిస్ట్లో కూడా మీరు చెప్పాల్సిన మాత్రం మీకుందిగా. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అంటే పనులు ఆటంకం కలగడం, పని అవ్వకపోవడం, ముందుకు సాగకపోవడం, ఒక పని అనుకుంటే ఒక పని కాకపోవడం. మేము చెప్పే అదే దుష్టగ్రహ పీడ అంటున్నాం మేము. దాని సింపుల్ అంతే. సార్, సైంటిఫిక్గా దీన్ని ఎలా ప్రూవ్ చేయగలుగుతాం సార్ అంటే, సో ఈ రోజులలో మీకున్నటువంటిది చాలామంది అంటారు. ఇప్పుడు నా మీద కొంతమంది వ్యక్తులు నా మీద ఏదన్నా రూమర్ స్ప్రెడ్ చేయొచ్చు కూడా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హిప్నటిజం? హిప్నటిజం అంటే ఏమిటి? ఇంద్రజాలం అంటే ఏమిటి? హిప్నటిజం అంటే ఏమిటి? ఒక బిళ్ళ పట్టుకొని మీరు నా వైపే చూస్తున్నారు, నా మాట వింటున్నారు అని చెప్పడమే కదా. మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆయన్ని అంటే వశీకరణ చేసుకుంటున్నావుగా. అంటే నువ్వే కాదు, అది హిప్నటిజం, అది వైద్యం. ఒకప్పుడు కూడా ఈ చేతబడి లాంటి వైద్యానికి ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తికి మత్తుమంది ఇస్తున్నావు సర్జరీ చేసేటప్పుడు, ఎందుకు ఇస్తున్నావు? మత్తుమంది ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు మీరు అంటే మనిషి మొత్తాన్ని మీకు కంట్రోల్ చేసుకొని అతని నొప్పి తెలవకుండా, బాధ తెలవకుండా, తనకి ఏదైతే ప్రమాదం ఉందో దాన్ని ఆ యొక్క పదార్థాన్ని తీసేసి కొత్త పదార్థాన్ని పెట్టి ఆ వైద్యుడు ఆ యొక్క భగవంతుడి రూపంలో చేస్తున్నాడు. అది యాక్సెప్ట్ చేస్తున్నారుగా. ఇక్కడ ఒకప్పుడు కూడా చేతబడి అనేది ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే దుష్టగ్రహాలను తరిమి కొట్టడానికి చేసే ప్రక్రియ ఉండేది. అంటే చెడ్డవాళ్ళని నాశనం చేయడానికి. చెడ్డవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకంటే కూడా మొన్న గత వార్తల్లో చూస్తున్నాం. పెళ్ళైన తర్వాత విడిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని ఏదో చంపేశాడు, పొడి చంపేసిన విషయం. రెండోది ఒక చిన్న పిల్లని తీసుకెళ్ళి వాడు రేప్ చేసి చంపేసి ఒక డ్రమ్లో పెట్టి వాడు సూసైడ్ చేసుకునే విషయం చూసాం మనం. ఇటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి వీళ్ళకంటే పాపిష్టంగా పాపం వాళ్ళు కేవలం ఎక్కడో దగ్గర కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు సంపాదించుకోవడానికి ఆ వ్యక్తి బంగారాన్ని తినేసేయాలి. లేదంటే ఒక వ్యక్తిని ఇష్టపడతాడు, ఆ వ్యక్తిని మాత్రమే వశీకరణ చేసుకునేవాడు వీడు. ఒకప్పుడు అలా ఉండేది. అంటే చెడ్డవాళ్ళు అలా ఉండేవాళ్ళు. అది అందరి మీద పడి చంపేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గరికి ఏది కావాలో అదే బాధ తీసుకునేవారు. ఇప్పుడున్న వాళ్ళు మంచి అనే ముసుగు వేసుకొని దానేంటి వావి వరుసలు లేకుండా, వదిన అన్న లేకుండా, చెల్లెలు అనే వరుస లేకుండా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని అనుభవించాలన్నటువంటి తపనతో మీరు చేసిన పని. అంటే వీళ్ళకంటే వాళ్ళే మంచి, వాళ్ళ చెడ్డవాళ్ళు. ఒక అమ్మాయిని అలా వశీకరణ ఇంకా ఈ రోజుల్లో కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చేసుకోవచ్చు అంటే అవకాశం కష్టం. ఎందుకు ఉంది అంటే ఆ మంత్రాలు సరైనటువంటి ఏదైతే చేతబడి మంత్రాలు ఉంటాయో తాంత్రికమైన మంత్రాలు, అవి తాంత్రికమైన మంత్రాలు చెప్పే గురువులు ఇప్పుడు లేరు. ఎందుకంటే ఇప్పుడు అణుబాంబు ఉందబ్బా తయారు చేస్తున్నాం మనం. అణుబాంబు గురించి అందరికీ తీసి చెప్పొచ్చుగా, బయటికి ఓపెన్ చెప్పొచ్చు ఎలా తయారు చేయాలో. ఎందుకు చెప్పట్లేదు? గవర్నమెంట్ ఎందుకు చెప్పట్లేదు? చైనా వాడు ఎందుకు చెప్పట్లేడు? ఇండియా వాళ్ళని చెప్పట్లేరు? అమెరికా వాడు, పాకిస్తాన్ అని చెప్పాడు. వీళ్ళు చెప్పొచ్చు, మనందరూ చెప్పొచ్చు కదా, బాంబు తయారు చేసుకుంటాం మనం కూడా. ఏమిటది? దానివల్ల ప్రమాదం ఉంది కాబట్టి అది 2-3 సైంటిస్టులకు మాత్రమే తెలుస్తుంది, అందరికీ తెలిసే అవకాశం లేదు. అటువంటి అణుబాంబు వల్ల ఎంతటి ప్రమాదం ఉంటుందో ఇటువంటి చేతబడినటువంటి మంత్రాల వల్ల కూడా అటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ అందరికీ చెప్పేవాళ్ళు కారు. ఒకప్పుడు అటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ చెడు చేస్తున్నాడో ఆ చెడు వ్యక్తిని మనం కంట్రోల్ చేసుకుని ఆ గురువు ఉండేవాడు. ఆ గురువుకి మంచి చెడు రెండు తెలిసేది. కానీ చెడు మాత్రం నేర్చుకునేవాడు పోయి చెడ్డ పని చేస్తూ మొదలుపెట్టేసరికి ఇది లోకానికి ప్రమాదం వద్దని చెప్పేసి వాడిని కట్టడి చేసి ఆ మంత్రాలని భూస్థాపితం చేశారు. కాబట్టి ఇప్పుడు అంతా చెప్పేవాళ్ళు లేరు. కానీ వాళ్ళ పరంపరలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరంపరలో కొంత నేర్చుకొని లాస్ట్కి వచ్చరికి ఒక 10% నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని పెట్టుకొని వాడు చేస్తున్నా అనుకుంటాడు. అలా చేద్దామనుకొని మొదలుపెట్టిన వాడికి వాడి కుటుంబానికి నాశనం కలుగుతుంది. కాబట్టి చేతబడి మంత్రాలు, వశీకరణ మంత్రాలు ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. పోనీ ఒక మంచి పని కోసం చేయవచ్చా? అఫ్కోర్స్ చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. ఒక మంచి పని అవ్వాలి, బాగా చదువుకున్నావు, మంచిగా ఎంటెక్ చేశారు, మంచి బుద్ధి ఉంది, తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉంది, మంచి కుటుంబం ఉంది, మీకు కష్టపడుతున్నారు, కానీ మీకు ఉద్యోగం రావట్లేదు, దానికి ఏం చేస్తే బాగుంటుందండి అన్నప్పుడు ఒక మంచి మంత్రాలు ఉంటాయి. అంటే నీ సత్కర్మ కార్యసిద్ధి కోసం కొన్ని మంత్రాలు ఉంటాయి, అది నువ్వే చేసుకోవచ్చు. మీరే చేసుకొని తప్పకుండా ఉద్యోగం పొందుకోవడానికి మీరు ఆ మంత్రాలను ఉపయోగించుకోవచ్చు. అటువంటి మంత్రాలు చండీలో ఉన్నాయి, రుద్రంలో ఉన్నాయి,
లక్ష్మీ అమ్మవారి పూజలో ఉన్నాయి, విష్ణు సహస్రనామాల్లో ఉన్నాయి. ఇవన్నీ చదివితే అవే మంత్రాలు. వాటి వల్ల ఏమవుతుంది? అవి వశీకరణ మంత్రాలైనా అంటే నేను ఒక అమ్మాయిని లోపరుచుకోవచ్చా? అది రివర్స్ అవుతుంది. అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా నీ కర్మ నీకు రోగంతో ప్రారంభమై రోగంతో నిన్ను నాశనం చేసే అవకాశం ఆ మంత్రానికి ఉంది. కాబట్టి ఏదైతే సత్కార్యం అనుకున్నావో సత్కార్య సిద్ధి కొరకు నువ్వు మంత్రం చదువుకోవచ్చు, అది తప్పకుండా నీకు అవుతుంది. ఎటువంటి విషయం అవుతుంది? ఒక ఉద్యోగం గురించి, వివాహం అవట్లేదు స్వామి, ఏం చేయాలి నేను? పర్లేదు, నో ప్రాబ్లం. ఒక మంచి అమ్మవారి శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది అని ఆ మంత్రం చదువుకుంటే తప్పకుండా మనకి వివాహం అయ్యే అవకాశం, మంచి భార్య దొరికే అవకాశం, మంచి భర్త దొరికే అవకాశం, ఇలాంటి వాటికి కొన్ని మంత్రాలు తప్పకుండా చదువుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తప్ప చేతబడినటువంటి మందులు ఏమదు. మీరు అడిగి ఎందుకు మాట అడిగారు, మరుగు మందు పెట్టే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ మరుగు మందు ఇంకా దొరుకుతుందా? దొరుకుతుంది, తప్పకుండా. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది అనేది మంచి ఆయుర్వేదమైనటువంటి విషయం తెలిసిన వాళ్ళే ముఠం చేస్తారు. మొత్తం పుఠం చేయాలి. దాన్ని పుఠం అంటే ఒక రకమైనటువంటి ఏమి ఉండదు దాంట్లో, బెల్లము, తేనె, ఇంగువ, కొన్ని పదార్థాలు, జీలకర్ర లాంటివి కొన్ని పదార్థాలు సమపాలను మిక్స్ చేసి దాని ముఠం కొన్ని ఆకులు ఉంటాయి. ఈ ఆకులతో ముఠం పెట్టి వాటిని వేయించి రసం తీసి వాటిని వేయించి పెడితే, ఇప్పుడు సపోజ్ అండి ఒక వ్యక్తికి తాగుడు అలవాటు ఉంది బాగా, ఆ తాగుడు మానిపించడానికి మనం ఒక మంచి మరుగుమందు పెట్టవచ్చు. అంటే మీకు తెలుసా, మీద మనం అడగవచ్చు, మన కామెంట్ మీరు పెడతారా, మాకు భర్తకి ఇలా ఉంది, మా భార్యకి ఇలా అలవాటు అయిపోయింది, పెడతారా అంటే నా దగ్గర అటువంటి మందులు లేవు, నేను పెట్టేవాడిని. ఆయుర్వేదం నేను చదువుకోలేదు కాబట్టి దాని గురించి మనకంత తెలియదు. కానీ అటువంటి ముఠం అంటే పుటం పెట్టి ముఠాలుగా తయారు చేసి ఆ చిన్న ఆవగించ మందును వేస్తే ఏమవుతుంది? వీడికి తాగుదామనుకున్న వ్యక్తి అది వాసన చూడగానే వీటికి వామిటింగ్స్ రావడం మొదలు పెడుతుంది. ఒక అమ్మాయిని చూసి లోపరుచుకోవడానికి వీడికి శిష్టం కొచ్చించుకుపోతుంది. శిష్టం అంటే ప్రైవేట్ పార్ట్, దాన్ని అంతత్తులో చెప్పాను కాబట్టి మగవాడికి ఎవరి మీద అయితే అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకుందాం అనుకున్నాడో వాడికి శిష్టం కుచించుకుపోతుంది. ఇటువంటి మందులు కూడా ఉన్నాయి. మళ్ళీ భార్య దగ్గరికి వచ్చేసరికి వాడికి మంచి శారీరక సౌఖ్యం ఉంటుంది, శారీరకంగా కలుస్తాడు, భార్యను సుఖపెడతాడు, వీడు సుఖపడతాడు. ఇంకొకళ్ళ వైపు వెళ్ళినప్పుడు మాత్రం ఆ యొక్క విముఖత ఏర్పడడానికి అవకాశం కలిగిస్తుంది ఆ మందు. ఎలా అవుతుందండి అంటే, నీకు ఎక్కడో కాలు దెబ్బ తగిలింది, పాదానికి కొట్టుకుంది, కారు డోర పడిందో లేదా స్టాండ్ వేస్తుంటే దెబ్బ తగిలింది, దానికి మందు నోట్లో వేసుకోవడం ఎందుకు? కడుపులో పోయి మందు ఎందుకు? డైరెక్ట్ అక్కడే మందు పెట్టుకోవచ్చు కదా, రోజు అక్కడే మందు పెట్టుకోవచ్చు. కానీ ఇంజక్షన్ ఇక్కడ ఇస్తాడు, మందు లోపలికి వేసుకోవాలి, ఆ లోపలికి వెళ్ళి కరిగిన తర్వాత ఎక్కడైతే మీకు గాయం ఉందో ఆ గాయం దగ్గర మాత్రమే మారుతుంది. మరి ఆ గాయానికి క్యాన్సర్ మందు వేసుకుంటావాను? ఎందుకు వేసుకోవద్దు? అది మందే కదా. ఇప్పుడు ఆ గాయానికి ఎయిడ్స్ మందు వేసుకుంటావాను? ఎందుకు వేసుకోమను అంటే, ఆ గాయానికి సరిపడేటువంటి సూక్ష్మమైనటువంటి పదార్థము ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ వరకు మాత్రం చేరుకొని ఆ గాయాన్ని మానిపించే శక్తి ఉంటుంది. ఎలాగైతే నువ్వు సైంటిస్ట్గా తయారైన మెడిసిన్స్ ఎక్కడో వెళ్ళిన గాయానికి అన్నిటికీ కడుపులోకి వేస్తున్నావు కదా, అలాగే మరుగుమందు అనేది కూడా నీ బుద్ధిని ఎక్కడ నీకు పని చేయాలి, శరీరం కానీ బుద్ధి కానీ ఎక్కడ విచక్షణ ఉండాలి, అక్కడ విచక్షణ కొరకు ఆ మరుగుమందు అనేది తప్పకుండా పనిచే అవకాశం. అంతే. మళ్ళీ తప్ప చేతబడి చేసి వాడిని లొంగ తీసుకొని వాడు 100 కోట్లు నొక్కేస్తా, దొంగతన సంతకాలు పెట్టించుకుంటా, నా తండ్రి కళ్ళు మూసుకొని నాకు సంతకం పెట్టి ఆస్తి మొత్తం నాకు రాసేయాలి, ఇవన్నీ కూడా వృధా ప్రయాస, అవి కావు. అంటే రీసెంట్గా మీరు అన్నట్టు కూడా ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. పెళ్ళైన వ్యక్తి పెళ్ళైన అమ్మాయితోని వెళ్ళిపోవడం జరిగింది. అది సో అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ తనే ఏమో చేసింది, మరుగుమందు పెట్టింది, చేతబడి చేసింది అని చెప్పేసి అన్నారు. అంటే తనకు మంత్రాలు కూడా వచ్చు అని అన్నారు. అలా నిజంగానే జరిగిందా? అలా ఇంపాసిబుల్. అలాంటి ఇప్పుడు చెప్పాను కదా, ఒకళ్ళని లొంగ తీసుకోవడానికి ధర్మ వ్యతిరేకంగా వెళ్ళేటువంటి విషయాలకి ఏది కూడా నీకు అది పనిచేయదు, రివర్స్ కొడుతుంది. అంటే ఒకవేళ సపోజ్ తప్పుగా అనుకోవద్దు ఎవరికైనా సరే, ఒక 50 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు, తనకి 20 ఏళ్ల కూతురు ఉంది. ఈ వ్యక్తి ఇంకొక మగవాడి భార్యను లొంగ తీసుకొని లేచిపోయి లేదా అనుభవిస్తే ఆ ఎఫెక్ట్ నీకు ఎక్కడ పడుతుందంటే, నీ కూతురు ఇంకొకరితో లేచిపోతుంది, లేదా నీ కూతురు 10 మంది చేత అనుభవించబడుతుంది. ఇంత పౌరుషంగా చెప్తే బాధపడతారేమో కానీ అందుకే అన్నాను, నేను బాధపడే విషయం కాదు. ఎలాగైతే నువ్వు చేసావో, ఒకళ్ళని ఇబ్బంది పెట్టావో, ఒక భర్తని ఇబ్బంది పెట్టావో, నీ కూతురు 20 మంది వల్ల నీ కూతురు బాధపడుతుంది, 20 మంది వల్ల నీ భార్య బాధపడుతుంది, 20 మంది వల్ల నీకు సమస్త రోగాలు నీకు అంటుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు అనుభవిస్తావు, ఎంజాయ్ చేస్తావు, పర్వాలేదు, లేకపోయినా ఎంజాయ్ చేస్తావు. కానీ 10 ఏళ్ళ తర్వాత నీకు వచ్చేటువంటి రోగాలు ఏ మందు కూడా తగ్గించదు. ఇంకా నీ డెత్ డేట్ నువ్వు కరెక్ట్గా డిక్లేర్ చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి మరుగు మందులు, అటువంటి వశీకరణ మంత్రాలు అనేవి లేవు. అదే కదా, ధర్మ వ్యతిరేకమైనటువంటి మంత్రాలు ఏవి లేవు. ధర్మానికి అనుకూలంగా ఉండే మంత్రాలు మాత్రమే, మనల్ని పురోభివృద్ధి చేసుకునేటువంటి మంత్రాలు తప్ప చెడు మంత్రాలు అనేవి లేవు. చెడు మంత్రాలు ఉన్నా ఇప్పుడు చేసేటువంటి వ్యక్తులు అటువంటి, అంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్రణాళిక లేకుండా చేసేటువంటి పూజలు, పునస్కారాలు, మంత్రాలు ఏవి కూడా మనకి ఫలించవు, రివర్స్ కొడతాయి. కాబట్టి మీరు తప్పకుండా అటువంటి చేసేవాళ్ళు, చెప్పే కదా, భూస్థాపితం చేశారు ఆ మంత్రాలని. కాబట్టి ఆ 10 నేర్చుకున్నవాడు చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు, పళ్ళు పీక్కోవడం, చూడడానికి వికృత రూపంగా ఉండడం, నేను కోడి రక్తం తాగుతా, నేను అది తాగుతా, నేను ఈ భూమిలో ఉన్నటువంటి నిధుల నిక్షిప్తాలు పైకి తీసుకొస్తా, నాకు మనిషి రక్తం ఇవ్వండి, అవన్నీ కూడా ఎక్కడ జరగవు. అది భూమిలో నిక్షిప్తమైనటువంటి ధనం ఉంది లేదని చెప్పట్ల,
భూమిలో ఒకప్పటి రాజులు, కొంతమంది ధనవంతులు, కోమట్లు, ఇతరత్ర గొప్ప గొప్ప వాళ్ళు, అంటే నేను అనేది అందరి వ్యక్తులు బాగా సంపాదించిన వాళ్ళు లోపల దాచుకున్నారు. ఆ దాచుకున్న ప్రక్రియ ఎక్కడో భూమి లోపల ఎక్కడో ఉంటుంది. ఆ ధనం ఉన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు, మనం తెలుసుకోవచ్చు. కానీ దానికోసం అని నరబలి, మేకబలి, జంతు బలులు ఇచ్చేసి తీస్తనిక అనేది కూడా, అటువంటి మంత్రాలు కూడా అబద్ధం. అవి దొరికే అవకాశం ఇంపాసిబుల్. ఇంకొకటండి, ఇప్పుడు మీలాంటి ఆస్ట్రాలజర్స్ కూడా కొన్ని తాయతులకు మంత్రాలు వేసి ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ, వాళ్ళ మనశ్శాంతి బాగాలేకపోయినా కానీ తాయతులు అనేటివి ఇస్తూ ఉంటారు. సో ఆ తాయతుకు నిజంగానే అంత పవర్ ఉంటుందా? ఆ పవర్ ఎలా వస్తుంది? ఖచ్చితంగా ఉంటుంది, అది 100%. అదే చాలామంది అడిగిన ప్రశ్న ఇది. ఒక తాయెత్తులో ఒకప్పటి కాలంలో మనకి బొడ్డు తాడే తీసి ఆ తాయెత్తులు పెట్టేవాడు. అంటే అది ఉపయోగపడుతున్న విషయంతో అది శాస్త్రీయంగా నిరూపితమైంది. అవును, ఆ బొడ్డు తాడే మనకి ఎన్నో డిఎన్ఏని తీసుకొస్తుంది, రోగ నిరోధక శక్తిని తెలుస్తుంది మనకి అని చెప్పేసి, ఏ మెడిసిన్ వేయాలని తెలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు దాచిపెడుతున్నారు అందరూ కూడా. ఆ బ్యాంకులలో తీసుకుపోయి ఆ బొడ్డు తాడు దాచిపెడుతున్నారు ఇప్పుడు. అది అఫీషియల్గా, ఒకప్పుడు చెప్తేనేమో మూఢనమ్మకం, ఇప్పుడు అఫీషియల్గా చెప్తేనేమో నమ్మకం అయిపోయింది అది. అలాగనే ఒక భుజపత్రి ఆకు ఉంటుంది. ఒక భుజపత్రి ఆకు మీద అమ్మవారి నామాలు రాస్తారు, అమ్మవారి నామాలు కానీ బీజాక్షరాలు రాసేసి దానికి 11 రోజులు పూజ చేయాలి. 11 రోజులు ఒక వైబ్రేషన్ని పూజ చేయగలిగితే, అంటే ఒక సపోజ్ చెప్తున్నా, దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదాద్ర చిత్త అనేది చండీ అమ్మవారిలో ఒక శ్లోకం. ఆ శ్లోకాన్ని ఆ భుజపత్ర ఆకు మీద రాసి ఒక 11 రోజులు దానికి నిష్టగా పూజ చేసి, అర్చన చేసి, ధూపం ఇచ్చి, ఆ ఆకుని ఒక వెండి దాంట్లో చుట్టేసి మూసేసి దానికి ధూపం చేసి అభిషేకం చేసి ఆ పిల్లవాడి మెళ్ళనో పిల్ల మెళ్ళ వేస్తే ఆకర్షక్తి బాగా ఉంటుంది, ఆకర్షణ బాగా కలుగుతుంది తప్పకుండా. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మీ పేరు ప్రశాంత్ అని ఇందాక చెప్పారు మీరు. ప్రశాంత్ అనే వ్యక్తికి ఎందుకంత బలం వచ్చింది పేరు? మీలాంటి ప్రశాంత్ చాలామంది ఉన్నారుగా, ఎందుకు వాళ్ళకి పేరాలు మీకే ఎందుకు వచ్చింది? అంటే మీ మాట తీరు, మీ వ్యవహార శైలి, మీ యొక్క ఉన్నటువంటి విధానం, మీ పద్ధతి, ఇవన్నీ కూడా నచ్చి మీ ఒక ఛానల్లోకి వచ్చారు. ఛానల్లో మీరు మాట్లాడే విధానం బాగుంది, మంచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కాబట్టి మీకు పేరు వచ్చింది. మరి మీలాంటి ప్రశాంతులు బిచ్చగాళ్ళు ఉన్నారు, మీకంటే 100 కోట్లు సంపాదించడం అన్నాడు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, అలాగే సాఫ్ట్వేర్లో ఉన్నారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు గుళ్ళో పూజారిగా ఉన్నారు, గుడి నిర్మించడం ఉన్నాడు, దాని మాల ఉన్నారు, మాదిగా ఉన్నాడు, బామర్ ఉన్నాడు, కోమటరు అందరూ ఉన్నారు కదా. మరి మీ ఒక్కళ్ళకి ఎందుకు పేరు వచ్చింది? ఇక్కడ కనబడుతున్నారు మీరు. కిరణ్ శర్మ అని నేను ఒక్కడిని ఎందుకు కనబడి, నాలాంటి కిరణ్ శర్మ 100 మంది ఉన్నారు కదా, అనంత కోట్లింగాలు బోడిలింగాను కదా, నేను ఎందుకు కనబడుతున్నాను అంటే దట్స్ కాల్డ్ వైబ్రేషన్. ఆ పేరుకుండే వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసుకుంటూ కాపాడుకునే తత్వం. ఆ ఏదైతే పేరుకి ఎంత వైబ్రేషన్ ఉంటే, మరి మంత్రంతో 11 రోజులు నిష్టగా చేయనటువంటి ఆ మంత్రానికి ఎంత వైబ్రేషన్ ఉంటుంది? ఇదెందుకు నమ్మరు మీరు? కాబట్టి ప్రతి మంత్రానికి ఒక వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి వైబ్రేషన్ అటువంటి తాయెత్తు కట్టుకోవడం వల్ల వీడికి పాజిటివ్ సెన్స్ ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏంటి, నా మెళ్ళలో తాయెత్తుంది, తప్పకుండా నాకు సక్సెస్ అవుతుంది. ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. తనకి పాజిటివ్ సెన్స్లో ఉంటాడు. తర్వాత తను అటెంప్ట్ చేసే విషయంలో మనం చెప్తాం, నీకేంట్రా దేవుడిదే బాగుంది అనగానే, ఎస్ నాకు ధైర్యం ఉంది అనగానే, నువ్వుకేంట్రా చదవగా నీకు మైండ్లో ఉంటుంది అన్నవాడు చదివింది వాడి మైండ్లో ఉండిపోతుంది. అంటే అవతలి వాళ్ళ నుంచి వచ్చేటువంటి పాజిటివ్ సెన్స్ని మనకి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడానికి తాయెత్తు తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. దానివల్ల మంచి ప్రయోజనం పొందుకునే అవకాశాలు పనిలో కానీ, చదువులో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రయాణంలో కానీ తప్పకుండా ఆ తాయెత్తు అనేది, మంత్రం అనేదో, జేబులో కార్డు అనేదో, లేదా ఒక శ్రీచక్రం అనేదో, ఏదో ఒకటి దేవుడి బొమ్మ అనేదో తప్పకుండా మనకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. శుభమస్తు.